Yeah, good morning, guys. Good Good morning, morning, all Very good of sir. you. morning. Yeah, good morning. So, last problem, any doubt? ఈ ప్రాబ్లం చేస్తున్నారా? క్లియరా? అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? 3 ప్రాబ్లమ్స్ క్లియరా? 3 ప్రాబ్లమ్స్ ఫ్రంట్ లోనే ఇచ్చి ఉంటాను. డెబిట్ క్రెడిట్ ఫంక్షన్ కీస్ కూడా. ఫస్ట్ ప్రాబ్లం ఫ్రంట్ లోనే ఉంటాయి చూడండి. గ్రూప్స్, లెడ్జెస్, ఫంక్షన్ కీస్, డెబిట్ క్రెడిట్ అవి కూడా ఇచ్చి ఉంటాను. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. ప్రతి ప్రాబ్లం బ్యాక్ వెళ్ళి ప్రాఫిట్ అలా చూసుకోండి. ఓకే, తెలిసిపోతుంది. ఓకేనా? సో నిన్న కూడా ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది హైదరాబాద్ లో. ఓకే, సో పర్ మంత్ 15,000 శాలరీ. మా మార్కెట్ లో జాబ్స్ అయితే చాలా ఉన్నాయి. మంచిగా నేర్చుకోండి. రెఫరెన్సెస్ నేను ఇస్తాను. చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకోండి. టైం కేటాయించుకొని మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా. ఓకే, ఆఫ్టర్ 30 days తర్వాత కంపల్సరీగా యూ విల్ బీ ఇన్ ద జాబ్. ఓకే, కంపల్సరీ ఉంటారు. బట్ చెప్పింది చెప్పినట్టుగా నీట్ గా నేర్చుకోండి. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నీట్ గా చెప్పింది చెప్పినట్టుగా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేశారంటే కంపల్సరీగా జాబ్స్ అయితే వస్తాయి. రావు అనడం అయితే ఇంపాసిబుల్. ఓకే, ఆడిటర్స్ దగ్గర, కంపెనీస్లలో, జాబ్స్లలో చాలా వరకు ఉన్నాయి. దానిలో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా? క్లియరా? ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? యా, యూ కెన్ స్టార్ట్ నౌ. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, స్కూల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, కాలేజ్ ఇన్కమ్స్ ఉన్నాయి, స్కూల్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తే ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని లెడ్జెస్ ఉంటాయి, ఎన్ని ఓచర్ టైప్ కీస్ ఉంటాయి? చెప్పండి మా, చెప్పండి. చెప్పండి గైస్, చెప్పండి. రజని, ఈశ్వర్, శేఖర్, జాహ్నవి, ఎన్ని ఉంటాయండి వన్స్ ఒకసారి కంపెనీలో? ఓచర్ టైప్ కీస్ వచ్చేసి 24 ఉంటాయి సార్. వెరీ గుడ్. గ్రూప్స్ ఎన్ని ఉంటాయి? గ్రూప్స్ ఎన్ని ఉంటాయి? గ్రూప్స్ వచ్చేసి 28 ఉంటాయి సార్. లెడ్జెస్, లెడ్జెస్, లెడ్జెస్ ఎన్ని ఉంటాయమ్మా? యా, 2 లెడ్జెస్ ఉంటాయి. ఓకే, డన్. ఇక్కడ మీరు గమనించాలి, ఒక చెప్పండి guys, ఏ ఏ కంపెనీస్ ఉంటే బిజినెస్ రన్ అవుతుంది? ఏ డిపార్ట్మెంట్ మ్యాండేటరీగా ఉండాలి? కన్ఫామ్గా చెప్పండి. సార్ మీ వాయిస్ క్లియర్ లేదు సార్, మధ్యలో పోతుంది. How it is తర్వాత okay? లాస్ట్ How it is okay? ఓకే సార్. చెప్పండి మా, ఒక కంపెనీ రన్ అవ్వాలంటే డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? ప్రొడక్షన్, సేల్స్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ సార్. వెరీ గుడ్. ఇవి ఇంపార్టెంట్. ఇవి మూడు లేకుండా బిజినెస్ ప్రపంచంలో ఏ బిజినెస్ రన్ అవుతుందో? ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇవి లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ రన్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. లైక్ టాలీ ప్రైమ్ 6.0లో మనం డిస్కస్ చేస్తున్నాం. లైక్ ఎందుకంటే ప్రతి కంపెనీలో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఎంత ఇన్కమ్ జరుగుతుంది అనేది మ్యాండేటరీ. సో ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఎక్స్పెన్స్ వస్తుంది, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది కూడా మ్యాండేటరీ. ఇప్పుడు వన్స్ ఒకసారి కంపెనీలో టాలీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్ ఉంటాయని మనం చెప్పాం. ఆ 28 గ్రూప్స్ తో పాటు
అడిషనల్‌గా ఇక్కడ 4 గ్రూప్స్ చేసుకుంటాం. కాలేజ్ ఎక్స్‌పెన్స్, కాలేజ్ ఇన్‌కమ్స్, స్కూల్ ఎక్స్‌పెన్స్, స్కూల్ ఇన్‌కమ్స్ అని. మీరు నిన్న 3 చేసిన ప్రాబ్లమ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ చూసినప్పుడు రెంటు, సాలరీసు, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ బయటికి కనపడతది. డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్ అని బయటికి కనపడేటివి. ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు. అలా కనిపించకుండా ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు ఈ గ్రూప్స్ రావాలి. డిపార్ట్మెంట్స్ రావాలి. డిపార్ట్మెంట్‌ని క్లిక్ చేస్తే వాటి లోపల చూపించాలి ఈ ఎక్స్‌పెన్సెస్ అన్నీ. ఓన్లీ బయటికి మాత్రం 4 గ్రూప్సే కనిపించాలి. ఆ! కాలేజ్ ఎక్స్‌పెన్స్ 50,000 అయింది. కాలేజ్ ఇన్‌కమ్స్ రూ. 1,00,000 వచ్చింది. అవి మాత్రమే బయటకి కనిపించాలా ప్రాఫిట్ అండ్ లాస్‌లో. సాలరీస్, రెంట్, కమిషన్ ఇవన్నీ బయటికి కనిపించకూడదు. గ్రూప్ లోపల ఉండాల. ఆ సెటప్ ఎలా చేయాలి అనేది ఈరోజు ప్రాసెస్. చూడండి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఒక్కొక్క మెథడ్‌లో ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఓకే. బట్ నిదానంగా నేర్చుకోవాలి. ఓకే. వీడియోని 1, 2 సార్లు చూస్తే సబ్జెక్ట్ వస్తుంది. ఓకే. చూడండి. టాలీ ఓపెన్ చేస్తున్నాను. టాలీ మీద క్లిక్ చేస్తేనే ఏదో కంపెనీ ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్‌గా. డోంట్ వర్రీ. మీరు రైట్ సైడ్‌లోకి వెళ్ళాలి. F3 పైన. షట్ ఆ కంపెనీని ఓపెన్ అయిన కంపెనీ క్లోజ్ చేయాలి. ఎంటర్, ఎంటర్. మళ్ళీ స్టార్టింగ్‌లోకి వచ్చేస్తారు. క్రియేట్ కంపెనీలోకి వెళ్ళాలి. చూడండి విజ్డమ్ ఆ ప్రాబ్లమ్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్. యాక్సెప్ట్ ఆర్ నో F11. ఈ ప్రాబ్లమ్ కూడా సర్వీస్ ఓరియెంటెడ్ అమ్మా. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఏసి పెట్టండి. రిమైనింగ్ అన్ని నో పెట్టండి. మిగతా వాటితో మనకి పని లేదు. F11లో మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ మాత్రం ఏసి పెట్టాలి. రిమైనింగ్ మనకు అవసరం లేదు. సార్ నో సేమ్. సో ఇప్పుడు మీరు దీనికి కూడా చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌లోకి వెళ్తే 28 గ్రూప్స్ లెఫ్ట్ సైడ్ అండర్‌లో చూసారా? డిఫాల్ట్‌గా ఉన్నాయి. తర్వాత లెడ్జర్స్ చూసారా? 2 డిఫాల్ట్‌గా ఉన్నాయి. వోచర్ చూసారా? 24 డిఫాల్ట్‌గా ఉన్నాయి. ఇవి ప్రీ డిఫైన్డ్‌గా వచ్చేస్తాయి. వీటి గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్ రావాలంటే ఎస్కేప్, ఎస్కేప్. క్రియేట్‌లోకి వెళ్ళండి. సో ఫస్ట్ గ్రూప్‌లోకి వెళ్ళాలి. ఈరోజు చెప్పే ప్రాబ్లమ్‌లో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? గ్రూప్‌లోకి వెళ్ళాలి. యాహ్! ఫస్ట్ ఏముందిమా? కాలేజ్ ఎక్స్‌పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. కాలేజ్ ఇన్‌కమ్స్. ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. స్కూల్ ఎక్స్‌పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. సో తర్వాత స్కూల్ ఇన్‌కమ్స్. ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. ఇక్కడ చూడండి మనం గ్రూప్ లోపలే సెటప్ చేస్తున్నాం. ఈ 4 గ్రూప్స్ ఎక్కడికొస్తాయి? మీరు లెడ్జర్స్ క్రియేషన్ చేస్తారు కదా! ఆ ప్లేస్‌లోకొస్తాయి. ఓకే. సేమ్. సో కాలేజ్ ఎక్స్‌పెన్స్, కాలేజ్ ఇన్‌కమ్. స్కూల్ ఎక్స్‌పెన్స్, స్కూల్ ఇన్‌కమ్. ఇప్పుడు లెడ్జర్‌లోకి వెళ్ళండి. సో ఫస్ట్ ఏముంది? క్యాపిటల్. క్యాపిటల్‌కి క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ సాలరీస్. ఇప్పుడు చూడండి. కాలేజ్ ఎక్స్‌పెన్స్‌లో సాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్ ఉన్నాయి. స్కూల్ ఎక్స్‌పెన్స్‌లో సాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్ ఉన్నాయి. సో 2 సేమ్ వర్డ్సే ఉన్నాయి. ఏ డిపార్ట్‌మెంట్‌కి ఆ డిపార్ట్‌మెంట్ సెపరేట్‌గా రావాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే గుడ్డి గుర్తుగా సీజీ అని పక్కన పెట్టుకుంటాం. అది కాలేజ్ ఎక్స్‌పెన్స్ అని. సాలరీస్ ఎస్‌సి అంటే అది స్కూల్ ఎక్స్‌పెన్స్ అని. ఏ డిపార్ట్‌మెంట్‌కి ఆ డిపార్ట్‌మెంట్ సెపరేట్‌గా ఉండాలి కదా! సో అది. ఇప్పుడు మీరు గమనించాలి. ప్రపంచంలో మీరు ఎక్కడ పని చేసినా, ఎక్కడ జాబ్ చేసినా సో వర్డ్స్ ఎక్స్‌పెన్సెస్ వర్డ్స్ ఒకటే ఉంటాయి. ఎక్స్‌పెన్సెస్ వర్డ్స్ అనేది ఒకటే ఉంటాయి. స్కూల్‌లో పని చేసినా సాలరీనే అంటారు. కాలేజీలో పని చేసినా సాలరీనే అంటారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసినా సాలరీనే అంటారు. ఓకేనా? సో నువ్వు ఎక్కడైనా పని చెయి.
ఆ వర్డ్‌కి మాత్రం సాలరీనే అంటారు. తర్వాత మీరు రెంట్, రూమ్ రెంట్ అనేది నువ్వు ఐటీ కంపెనీలో పని చేసినా రెంటే అంటారు. స్కూల్‌లో పని చేసినా కాలేజీ రెంట్ అంటారు. లేదంటే స్కూల్ రెంట్ అంటారు. లేదంటే ఇన్‌స్టిట్యూట్ రెంట్ అంటారు. నువ్వు కాలేజీలో పని చేసినా టెలిఫోన్ బిల్లే. స్కూల్‌లో పని చేసినా టెలిఫోన్ బిల్లే. ఓకే. కంపెనీలో పని చేసినా టెలిఫోన్ బిల్లే. నువ్వు కాలేజీలో పని చేసినా ఎలక్ట్రిసిటీ బిల్లే. కంపెనీలో పని చేసినా ఎలక్ట్రిసిటీ బిల్లే. అంటే ఎక్స్‌పెన్సెస్ అనే పదాలు కామన్. ఏ ఆర్గనైజేషన్‌లో పని చేసినా ఇవే పదాలు ఉంటాయి. ఇది ఫిక్స్ అయిపోండి. కానీ ఇన్‌కమ్స్ పదాలు మారుతాయి. బేస్డ్ ఆన్ వర్క్‌ని బట్టి, ఆ యొక్క ప్రొఫెషన్‌ని బట్టి ఇన్‌కమ్ పదాలు మారుతాయి. నువ్వు హాస్పిటల్‌లో పని చేసావనుకో, అక్కడ ఏమిస్తారు? సో, ఆపరేషన్ ఫీజ్ రిసీవ్డ్, కన్సల్టెన్సీ ఫీజ్ రిసీవ్డ్, మెడిసిన్ ఫీజ్ రిసీవ్డ్, రూమ్ రెంట్ ఫీజ్ రిసీవ్డ్ ఇలాంటి పదాలుంటాయి. ఇన్‌కమ్స్ పదాలు. అదే స్కూల్‌లో, కాలేజీలో పని చేసావనుకో, ట్యూషన్ ఫీజ్, డొనేషన్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్, మెటీరియల్ ఫీజ్, పెనాల్టీస్, ఓకే. ఎగ్జామ్ ఫీజ్ ఇలా రకరకాల పదాలు మారుతాయి. ఓకే. గుర్తుపెట్టుకోండి. అంటే వర్క్ చేసే ప్లేస్‌ని బట్టి వర్డ్స్ మారిపోతాయండి. ఇన్‌కమ్స్ పదాలు. కానీ ఎక్స్‌పెన్సెస్ పదాలు మారవు. కన్ఫర్మ్‌గా అయ్యే ఉంటాయి. ఓకే. గమనించాలి. ఓకే. చూడండి సిఈ. ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ తీసుకోవాలా? ఏం తీసుకోవాలి ఈడ? సాలరీస్‌కి. ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ తీసుకోకూడదు. కాలేజ్ ఎక్స్‌పెన్సెస్. సో, ఆ కాలేజ్ ఎక్స్‌పెన్సెస్ అండర్‌లో ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. దీన్నే గ్రూప్ సెటప్ అంటాం. ఓకే. డిపార్ట్మెంట్స్. రెంట్ సిఈ. ఇది కూడా కాలేజ్ ఎక్స్‌పెన్సే వస్తుంది. నెక్స్ట్ బిల్. సిఈ. ఎలక్ట్రిసిటీ బిల్. సిఈ. రిజిస్ట్రేషన్. సిఈ. ట్రావెలింగ్ ఎక్స్‌పెన్స్. సిఈ. ఇలా ఆ గ్రూప్ అండర్‌లో అన్ని ఇచ్చేయాలి. నెక్స్ట్ అడ్మిషన్. అడ్మిషన్ ఫీజు. సిఐ. సిఐ అంటే కాలేజ్ ఇన్‌కమ్స్ అని అర్థం. సిఐ అంటే కాలేజ్ ఇన్‌కమ్స్. అండర్‌లో ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. ట్యూషన్ ఫీజు. సిఐ. ఇది కూడా కాలేజ్ ఇన్‌కమ్సే. డొనేషన్ ఫీజు. సిఐ. ఎగ్జామ్ ఫీజు. సిఐ. నెక్స్ట్ సాలరీస్. ఎస్సి అంటే స్కూల్. వచ్చాయి ఇటుపక్క చూసారా మీరు? స్కూల్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్స్, ఇన్‌కమ్స్ వచ్చాయి. కాలేజ్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్స్, ఇన్‌కమ్స్ 4 యాడ్ అయినాయి చూడండి. అండర్‌లో ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ ఉంది. ఎస్సి. అప్లికేషన్ ఫార్మ్. ఎస్సి. ట్యాక్స్ ఫ్రీ ఎక్స్‌పెన్స్. ఎస్సి. టెలిబిల్. ఎస్సి. తర్వాత డొనేషన్.
ఎస్ఐ స్కూల్ ఇన్కమ్స్, అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్, తర్వాత డొనేషన్, ట్యూషన్ ఫీజు, పెనాల్టీస్. ఈ విధంగా అమ్మా, ఈ విధంగా ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ లెడ్జెస్ అన్ని క్రియేట్ చేసుకోవాలి. సార్ వాయిస్ మళ్ళీ కట్ అవుతుంది సార్ అలాగే. మిగతా వాళ్ళందరికీ ఓకే, ప్రాబ్లం ఈ సైడ్ నుంచి చూడండి. ఓకే, సో వచ్చేసరికి వెళ్ళండి. ఫస్ట్ ఏంటి, రిసీప్ట్ క్యాపిటల్ అమౌంట్ ఎంత అండి, 5 lakhs క్యాష్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఏముంది, ఎక్స్పెన్సెస్ కదా, రెంట్, శాలరీస్. ఇక్కడ సిఈ తీసుకోవాలా, ఎస్సీ తీసుకోవాలమ్మా, ఏం తీసుకోవాలి చెప్పండి, ఏం తీసుకోవాలండి? హలో Yes, sir. సులుపడుతుందా? ఏం తీసుకోవాలి ఇక్కడ, ఏ డిపార్ట్మెంట్ తీసుకోవాలి, సిఈనా ఎస్సీనా? ఇది సార్ సిఈ తీసుకోవాలి. దానికి ఎందుకు ఇంతసేపు ఆలోచిస్తున్నారు? 15,000. ఇప్పుడు అదే నాకు సింగిల్ వాయిస్ సింగిల్ క్లియర్ సింగిల్ గా మీరు తీసుకొని చేయొచ్చు. లేదు సార్, యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా అన్ని డెబిట్ అవుతాయి, క్యాష్ క్రెడిట్ చేయొచ్చు, అలాగా చేయొచ్చు. సబ్జెక్ట్ మీకు తెలిస్తే ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ అసెట్స్ డెబిట్ అవుతాయి, లాస్ట్ లో క్రెడిట్ కానీ చెక్ కానీ చేయొచ్చు అని తెలుస్తుంది. ఇలా సింగిల్ చేసినా ఒకటే, అన్ని కలిపి చేసినా ఒకటే. ఇప్పుడు అన్ని కలిపి చేయొచ్చు కదా, శాలరీస్, రెంట్ ఇవన్నీ యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారం ఎక్స్పెన్సే కదా. సో కాబట్టి సిఆర్ ని జస్ట్ డి ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. రెంట్ సి 8,000, మళ్ళీ డెబిట్ చేయండి, ఎలిజిబుల్ సిఈ, మళ్ళీ డెబిట్ చేయండి, ఎలక్ట్రిసిటీ బిల్ సిఈ, మళ్ళీ డెబిట్ చేయండి, రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ 2,000, మళ్ళీ డెబిట్ చేయండి, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ సిఈ 3,000. ఇలా అన్ని డెబిట్ చేసి లాస్ట్ లో క్రెడిట్ క్యాష్ చేయొచ్చు. ఇలా మీరు డెబిట్ శాలరీస్, క్రెడిట్ క్యాష్, రెంట్ డెబిట్, క్రెడిట్ క్యాష్ ఇలా చేసినా సేమ్ రిజల్టే. అన్ని చేసి ఒకసారి క్యాష్ తీసుకున్నా సేమ్ రిజల్టే, డిపార్ట్మెంట్ వైజ్ వచ్చేస్తుంది. సేవ్ చేయండి. యా, నెక్స్ట్ ఏముంది, కాలేజ్ ఇన్కమ్స్. కాలేజ్ ఇన్కమ్స్ అంటే రిసిప్ట్ తీసుకోవాలి. ఇప్పుడు యాజ్ ఫర్ నామినల్ రూల్ ప్రకారంగా ఇన్కమ్స్ అన్ని క్రెడిట్ అవుతాయి. అడ్మిషన్ ఫీజ్ 20,000. ఇప్పుడు సిఆర్ కదా, అన్ని సిఆర్ వస్తాయి కాబట్టి జస్ట్ సి ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ట్యూషన్ ఫీజ్ ఏ, డొనేషన్ ఫీజ్ సిఏ, ఎగ్జామ్ ఫీజ్ సిఐ, నెక్స్ట్ మళ్ళీ ఎక్స్పెన్సెస్ కదా, పేమెంట్ తీసుకోవాలి. సో శాలరీస్ ఎస్సి 12,000, మళ్ళీ అన్ని డెబిట్ తీసుకోండి. రెంట్ ఎస్సి 15,000, మళ్ళీ డెబిట్ తీసుకోండి. అప్లికేషన్ ఫామ్ 2,000, మళ్ళీ డెబిట్ తీసుకోండి. ఎలక్ట్రిసిటీ బిల్ ఎస్సి 4,000, మళ్ళీ డెబిట్ చేయండి. బిల్ ఎస్సి 3,000,
మళ్ళీ ఇన్కమ్స్ మా రిసిప్ట్ తీసుకోండి. డొనేషన్ ఫీజ్ ఎస్ఐ, ట్యూషన్ ఫీజ్ ఎస్ఐ, స్పెషల్ ఫీజ్ ఎస్ఐ, మెటీరియల్ ఫీజ్ 15,000, గ్రావిటీస్ 1,000, ఎగ్జామ్ ఫీజ్ 2,300. ఇలా ఎంటర్ చేయాలి. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఇప్పుడు మీరు చేసింటి చూడాలంటే డే బుక్లోకి వెళ్ళొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 73,800. మీరు చూసారా, ఎక్స్పెన్సెస్ శాలరీస్ రెంట్ అని బయటికి కనిపించలేదు, గ్రూప్ లోపల ఉన్నాయి. సో ఇదే సెటప్. ఇప్పుడు మీ ఓనర్ వచ్చి అడుగుతాడు, బాబు సో ఫిబ్రవరి మంత్ లేదంటే జనవరి మంత్ కాలేజ్ ఎక్స్పెన్స్ ఎంత, స్కూల్ ఎక్స్పెన్స్ ఎంత, కాలేజ్ ఇన్కమ్స్ ఎంత, స్కూల్ ఇన్కమ్స్ ఎంత అని అడిగినప్పుడు చెప్పాలి. సార్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఎక్స్పెన్సెస్ 37,000, స్కూల్ ఎక్స్పెన్సెస్ 36,000, కాలేజ్ ఇన్కమ్స్ 86,500, స్కూల్ ఇన్కమ్స్ 60,000, 300. ఇలా చెప్పాలి. ఓకే, ఆ 37,000 ఏ దానికి ఎంత ఖర్చు పెట్టావు అని అడుగుతాడు. అప్పుడు ఎంటర్ ఇచ్చారంటే వాటి లోపల ఉంటాయి. సార్ రిజిస్ట్రేషన్ ఫామ్ 2,000, రెంట్ 8,000, శాలరీస్ 15,000, టెలిబిల్ 9,000, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 3,000 అని చెప్పాలి. స్కూల్ ఇన్కమ్స్, కాలేజ్ ఇన్కమ్స్ 86,500 ఏమేమి అయింది అని అడిగితే, సార్ అడ్మిషన్ ఫీజు 20,000, డొనేషన్ ఫీజు 50,000, ఎగ్జామ్ ఫీజు 1,500, ట్యూషన్ ఫీజు 15,000 అని చెప్పాలి. స్కూల్ ఇన్కమ్స్ 60,300 అనమాట. సో డొనేషన్ ఫీజు 22,000, ఎగ్జామ్ ఫీజు 2,300, మెటీరియల్ ఫీజు 15,000, పెనాల్టీస్ 1,000, స్పెషల్ ఫీజు 10,000, ట్యూషన్ ఫీజు 10,000 అని చెప్పాలి. ఈ విధంగా సెటప్ రావడానికి మనం చేసిన ప్రయత్నం. దీన్ని గ్రూప్స్ అంటారు, డిపార్ట్మెంట్స్ అని కూడా మనం అనొచ్చు. డిపార్ట్మెంట్ వైజ్ గా ఎక్స్పెన్సెస్, డిపార్ట్మెంట్ వైజ్ గా ఇన్కమ్స్ ఏ విధంగా చెయ్యాలి అనేది మనం టుడే క్లాస్ లో చూసాం. క్లియర్ అమ్మా? అర్థమైందా? ఇది ఎవరికైనా డౌట్ ఉందా అండి? ఎనీవన్? జాహ్నవి, రజని, శేఖర్, గౌతమ్, సురేష్, ఈశ్వర్, ఎనీ డౌట్? అర్థమైందా గ్రూప్స్ ఏ విధంగా చేయాలనేది? ఎస్ సార్, ఇట్స్ క్లియర్ అండి. యా, వెరీ గుడ్.